తగ్గితే ఆ 20-30 సీట్లు పొరపాటున కనుక విజయ్ గెలుచుకోగలిగితే కుమారస్వామి లాగే ఈయన సీఎం అవుతాడు. కుమారస్వామిని ఎట్టయితే 25 సీట్లు వచ్చిన తీసుకెళ్లి సీఎం చేశారు, అట్లా చేస్తారు రేపు అది జరుగుతుంది. కానీ సార్ తమిళనాడులో బీజేపీ చేయబోయే రాజకీయం ఏంటి అంటే ఎలా చూడాలి? బీజేపీ అక్కడ ఏ రాజకీయం చేయట్లేదు, ఏఐడిఎంకేని ముందు పెట్టింది అంతే, డిఎంకేని పక్కన పెడుతుంది అంతే. బీజేపీ అక్కడ 27 సీట్లే తీసుకుంది అంతే. అంటే ఎప్పటికైనా టీవీకేతో లేదంటే టీవీకే ఎప్పటికైనా బీజేపీతో జత కడుతుందా? కట్టరు. టీవీకే మనస్తత్వం యాంటీ హిందుత్వ విజయ్ది, అతని మెంటాలిటీకి వీళ్ళకి పడదు, అసలు సాధ్యం కాదు అది. అంటే అలాగని తమిళనాడు రాజకీయాల్లో టీవీకే సింగిల్ గా వెళ్లేంత ఉందా సిచ్యువేషన్ అక్కడ? ఎవరైనా కొత్తగా పార్టీ పెట్టిన ప్రతి సినిమా హీరో కూడా సొంగలుగానే పోతాడండి. ఆ తర్వాత చాచి దెబ్బతిన్నాక మారతారు. ఇప్పుడు విజయకాంత్ పార్టీ పెట్టి ఒక్కడే గెలిచాడు, అప్పుడు అన్ని చోట్ల పోటీ చేసి 239 చోట్ల పోటీ చేసి చివరికి ఒక్కడే గెలిచాడు. అప్పుడు ఆ తర్వాత ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుని మంత్రి అయ్యాడు. డిఎంకేతో పొత్తు పెట్టుకున్నాడు కొన్ని రోజుల పాటు. ఇప్పుడు కూడా వాళ్ళ ఆవిడ డిఎంకేతో పొత్తు పెట్టుకుంది. అట్లాగా ఉంటది. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా పోటీ చేశాడు, దెబ్బతిన్నాడు. తెలుగుదేశం పొత్తు పెట్టుకుని డిప్యూటీ సీఎం అయ్యాడు. రేపు అంతే అవుతుంది ఏదన్నా. అంటే విజయ్ అవసరం వస్తే ఏఐడిఎంకేకి రేపొద్దున్న ఏమన్నా పోస్ట్ పోల్ అలయన్స్